ఈ టైంలో ప్రతి రాత్రి మనం ఇంత పీస్ఫుల్గా నిద్రపోగలుగుతున్నామంటే దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ S-400s అండ్ మన ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ వాళ్ళ దొంగ బుద్ధితో ఎప్పుడులాగానే డ్రోన్స్ ఇంకా మిసైల్స్తో ఇండియాలో 15 ప్లేసెస్లో అటాక్ అనేది చేసింది. కానీ మన ఇండియన్ ఆర్మీ S-400స్తో చాలా గట్టిగా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు కూడా వార్ వద్దు పీస్ అని చెప్పి అనే వాళ్ళకి భగవద్గీత నుంచి ఒక వర్స్ చెప్తారు. You did everything you could to maintain peace with them. Now go and give them the war they want. ఇండియా ఇంకా పాకిస్తాన్ లిబరేషన్ అయినప్పటి నుంచి మనం పీస్ 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 అని చెప్పి నో ఫస్ట్ యూస్ పాలసీ అంటూ వాళ్ళు అటాక్ చేస్తే కానీ మనం ఎప్పుడూ అటాక్ చేయలేము, మనం గమ్మున కూర్చున్నాం. కానీ ఇప్పుడు మాత్రం థింగ్స్ ఆర్ గెటింగ్ సీరియస్. ఇండియా అయితే దీనికి మాస్ రిప్లై ఇస్తుంది అండ్ హెవీ షెల్లింగ్ అనేది కూడా జరుగుతుంది LOC ఇంకా ఆ ఏరియాస్లో, బార్డర్ ఏరియాస్లో. మొన్నటి నుంచి S-400s అని చెప్పి ఈ S-400s అనే వర్డ్ని చాలా వరకు వాడుతున్నాం. అసలు S-400 అంటే ఏంటి? ఇది ఒక అడ్వాన్స్డ్ రష్యన్ డెవలప్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. మన ఇండియా అన్నది రష్యాతో ఒక $500+ బిలియన్ ఒక డీల్ అనేది సైన్ చేసినప్పుడు ఈ S-400s అనేది తెచ్చుకుంది. సో ఈ S-400s అన్నవి ఆ పాకిస్తాన్ నుంచి వచ్చే మిజైల్స్ని కానీ, డ్రోన్స్ని కానీ, జెట్స్ని కానీ చాలా ఎఫిషియెంట్గా షూట్ డౌన్ చేస్తుంది. 2018లోనో 19లోనో అనుకుంటా అమెరికా మనల్ని బెదిరించింది దట్ ఒకవేళ మీరు రష్యా నుంచి ఈ వెపన్స్ అనేది కొంటే మేము మీ మీద శాంక్షన్స్ చేస్తామని చెప్పి. కానీ ఆయన ఇండియా వెనక్కి తగ్గకుండా ఆ వెపన్స్ని కొన్నది. అండ్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది దట్ ఆ వెపన్స్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయో. పాకిస్తాన్ వాళ్ళు ఈ డ్రోన్స్ ఇంకా మిజైల్స్తో అటాక్ చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళ అఫీషియల్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన అఫీషియల్ ట్వీట్ ఇది. వార్ స్టార్ట్ అయ్యి క్లియర్గా 1 to 2 days కూడా కాలేదు, వాళ్ళు అప్పుడే భిక్షం అడుక్కోవడం స్టార్ట్ చేశాడు. సో ఈ పోస్ట్లో సింపుల్గా ఏముందంటే, సింపుల్గా వాళ్ళు ఏమన్నారంటే, ఇండియన్ ఆర్మీ వచ్చి మాది పేల్చడం వల్ల మాకి పైసలు అయిపోయినాయి, మాది మా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ని బిచ్చం అడుగుతుంది, మీది దయచేసి మా బొచ్చేలో బియ్యం వేయండి అని అడుక్కుంటున్నారు. తర్వాత వాళ్ళు ఈ అకౌంట్ అనేది హ్యాక్ అయింది, వేరే వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు అంటున్నారు. సరే, అకౌంట్ హ్యాక్ అయింది, ఓకే. అకౌంట్ హ్యాక్ అయిన 3 to 4 hours కూడా మీరు అకౌంట్ రికవర్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలంట. ఈ S-400s అన్నవి మా పాకిస్తాన్కి చైనా సప్లై చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంటే 100 times బెటర్. అది X యాక్సిస్లో కానివ్వండి, Y యాక్సిస్లో కానివ్వండి, అంటే హైట్లో కానివ్వండి, రేంజ్లో కానివ్వండి. ఇంకొక న్యూస్ కూడా వచ్చింది దట్ ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాని పనే మన ఎయిర్ నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్ కానీ, ఎనిమి పంపించే డ్రోన్స్ని కానీ, మిజైల్స్ని కానీ డిటెక్ట్ చేసి వాటిని షూట్ డౌన్ చేయడం. ఆ చైనా పాకిస్తాన్ సప్లై చేసిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్ దగ్గర ఉన్న ఒక యూనిట్ని మన ఇండియన్ డ్రోన్ వెళ్ళి కూల్చివేసింది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్ డిటెక్ట్ చేసి షూట్ డౌన్ చేసింది. చైనా మాల్ కొనొద్దంటే ఎనరు కొంటారు, వీళ్ళు మా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్, మాకి వీళ్ళ సామానే కొంటుంది అని చెప్పి కొంటారు. కొన్న తర్వాత మళ్ళీ మొత్తం ఈ ఫెయిల్యూర్స్ ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియా ముందు ఇజ్జత్ పోగొట్టుకుంటారు. ఎందుకండి మీకు అసలు? ఈ చైనా వాళ్ళు కూడా కంట్రీలో ఉన్న చెత్త అంతా అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఏదో కొంటున్నారు కదా అని చెప్పి అమ్మేశారు. ఇక వాళ్ళు కుక్కల్లా కొన్నారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఇంకా గుజరాత్ ఏరియాస్లో కొన్ని దగ్గరలో బ్లాక్అవుట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎవరిని వాళ్ళ ఇంట్లలో కానీ లేదంటే బంకర్స్లో కానీ ఉండమని చెప్పారు. ఒక వార్నింగ్ అనేది ఇష్యూ చేశారు. అండ్ అక్కడ టైం టు టైం ఆ ఎయిర్ రైడ్ సైరన్స్ అనేవి మోగుతున్నాయి. మొన్న మనం ప్రాక్టీస్ చేసిన మాక్ డ్రిల్స్ నిజంగానే ఇప్పుడు వార్ సిచ్యువేషన్లో యూజ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా మైండ్ సెట్ డిఫరెన్స్ అన్నది చూడవచ్చు. మనం అటాక్ చేసింది టెర్రరిస్ట్ మీద. వీ వాంట్ టు పుట్ అన్ ఎండ్ ఆన్ ద టెర్రరిస్ట్స్, ఆన్ టెర్రరిజం. మనం అటాక్ చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ బేస్ అని చెప్పి ఒక క్లియర్ నోటీస్ ఇష్యూ చేసాం దట్ మేము అటాక్ చేసింది ఓన్లీ టెర్రరిస్ట్ మీదనే, మీరు రిటాలియేట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం ఆ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేసాం. కానీ పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళకి తిండి పెట్టి, పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళని పెంచి పోషించి, పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళకి ఉండడానికి నివాసాలు ఇచ్చి మనం వెళ్ళి వాళ్ళని సీదా కూల్ చేస్తే వాళ్ళకి ఎలా డైజెస్ట్ అవుతుంది? డైజెస్ట్ కాలేదు. సో అందుకని చెప్పి వాళ్ళు రిటాలియేట్ చేశారు. మీరు చెప్తే నమ్మరు, కానీ ఏ కంట్రీ అన్నా వాళ్ళ టెర్రరిస్ట్ని వాళ్ళ నేషనల్ ఫ్లాగ్తో వ్రాప్ చేస్తుంది వాళ్ళ బాడీని. పాకిస్తాన్ లిటరల్లీ అదే చేసింది. వాళ్ళ చనిపోయిన టెర్రరిస్ట్ బాడీస్ మీద వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ వేసింది వాళ్ళ బాడీ మీద. అండ్ ఎన్నెన్నో హైయర్ అఫీషియల్స్ కూడా వాళ్ళ క్రిమేషన్ సెరమనీని అటెండ్ కావడానికి వచ్చారు.
సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది దట్ పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిస్ట్ ఓపెన్లీ. అండ్ ఐ రిక్వెస్ట్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అది యూఎన్ కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి, టు రికగ్నైజ్ పాకిస్తాన్ యాజ్ అ టెర్రరిస్ట్ నేషన్. అటు నుంచి పాకిస్తాన్కి అయితే బ్యాండ్ బాజా భారతే, అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, మన ఇండియా నుంచి ఏమో ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేసాం, ప్లస్ అటు నుంచి మిజైల్స్ వెపన్స్ కూడా మన వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. కిందికెళ్ళి వాళ్ళ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు వీళ్ళని నిద్రపోనియట్లేదు. ఇక అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి, ఇంకేముంది. మీరు చెప్తే నమ్మరు. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ వారు ఒక ఇంటర్వ్యూయర్ ఏదో క్వశ్చన్ అడిగితే మేము ఇండియా యొక్క ఒక ఫైటర్ జెట్నో సంథింగ్ జెట్ని షూట్ డౌన్ చేసాం, వాడు టేక్ డౌన్ చేసాం అన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూయర్ వచ్చి స్మార్ట్గా మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగారు. అడిగితే వారు చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఐ సా ఇట్ ఆన్ ద ఇంటర్నెట్. సార్ మీరు డిఫెన్స్ మినిస్టర్ సార్, ఇంటర్నెట్లో చూసి చెప్పుడేంది? మీ ఒక ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు అది కూడా మేమే నేర్పియాలా ఏంటి? అరే మీకు కంట్రీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పించాం, ఆర్మీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్పించాం, పైసలు సంపాదించాలో నేర్పించాం, బొచ్చ పట్టుకొని ఎలా అడుక్కోవాలో అది కూడా మేమే నేర్పించాం కదా సార్. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో కూడా మేమే నేర్పియాలి. అండ్ మన ఇండియానేమో నిజంగానే వాళ్ళు ఫేక్తున్నట్టు కాకుండా మనం నిజంగానే ఒక 3 ఫైటర్ జెట్స్ అన్నది క్యాప్చర్ డౌన్ చేస్తాం. అండ్ అందులో ఉన్న ఒక పైలట్ని అయితే క్యాప్చర్ చేస్తాము. అండ్ మిగతా 2 పైలట్స్ అనేవి అక్కడనే షూట్ డౌన్ చేసినప్పుడు ఎజెక్ట్ అయ్యారని చెప్పి న్యూస్ వచ్చింది. వాళ్ళని ఇంకా హంట్ అయితే వాళ్ళ కోసం జారీ అయితే ఉంది. సో ఇవన్నీ వచ్చేసి నిన్నటి విషయాలకు వచ్చేస్తే నిన్న కూడా పాకిస్తాన్ అన్నది ఒక చాలా పెద్ద అటాక్ అయితే ఇండియా మీద లాంచ్ చేసింది. సో పాకిస్తాన్ నిన్న నైట్ అప్రాక్సిమేట్లీ ఒక 300 to 400 డ్రోన్స్తో 36 లొకేషన్స్ మీద అటాక్ చేయబోయింది. కానీ మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒక్కటి కూడా దాన్ని గ్రౌండ్కి టచ్ అయ్యి ఏ సివిలియన్ కూడా డ్యామేజ్ కానివ్వలేదు. ఓన్లీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమే కాకుండా మన ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లైక్ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ వీటిని ఎంతో ఎఫిషియెంట్గా టేక్ డౌన్ చేస్తున్నాయి. సో సెల్యూట్ టు దెమ్. కొన్ని మంత్స్ ముందు మనం మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని చాలా ట్రోల్ చేసుకున్నాం దట్ ఇంత ట్యాక్సెస్ పెంచుతున్నారు, క్యారమెల్ పాప్కార్న్ మీద ట్యాక్స్ ఏంది అని చెప్పి. ఈరోజు అర్థమైందా ఆ ట్యాక్స్ మనీ ఎక్కడికి వెళ్తుంది? చాలామంది మన డిఫెన్స్ బడ్జెట్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నామని కూడా ట్రోల్ చేస్తుంటారు. సో నేను వాళ్ళకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీ చుట్టుపక్కల ఎనిమీస్ ఉన్నారు, మీ దగ్గర చాలా మనీ ఉన్నాయి టు ఇన్వెస్ట్. మీరు మీ సేఫ్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారా లేదంటే వేరే మీ హెల్త్ కానీ వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారా? మేక్స్ నో సెన్స్. ఎందుకంటే పైన చైనా ఉంది, ఇటు సైడ్ పాకిస్తాన్, లెఫ్ట్ సైడ్ బంగ్లాదేశ్, కింద శ్రీలంకనేమో చైనా బానిసలాగా ఉంటుంది. ఇటు చుట్టూ మనం మొత్తం చుట్టూ ఎనిమీస్ ఉన్నప్పుడు మనం డిఫెన్స్ మీద స్పెండ్ చేయడంలో ఏం తప్పు ఉంది? వాళ్ళు ఇందాక 300 to 400 డ్రోన్స్తో అటాక్ చేశారని చెప్పాను కదా. వాళ్ళు ఇలా అటాక్ చేయడానికి కారణం వాళ్ళు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేసి దీన్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళు దాడులను ఎలా ప్లాన్ చేయాలని చెప్పి వాళ్ళు ఈ అటాక్ అనేది లాంచ్ చేశారు. డ్రోన్ డెబ్రిస్ మీద ఫారెన్సిక్ టెస్టింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పటి వరకు కూడా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ డ్రోన్స్ అనేవి టర్కీ నుంచి వచ్చిన యాసెస్ గార్డ్, సాంగ్ గార్డ్ డ్రోన్స్ అంట. ఇండియా పాకిస్తాన్ అయితే ఫినిష్ చేయండి ఫస్ట్, దాని తర్వాత టర్కీ మీద మొత్తం బాయ్కాట్ టర్కీ చేసింది. అండ్ భటిండా దగ్గర కూడా వాళ్ళు ఒక అనార్మ్డ్ వెహికల్తో అటాక్ చేయడానికి చూసారు, దాన్ని కూడా మన ఇండియన్ ఆర్మీ న్యూట్రలైజ్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ అయితే ఇక్కడ ఒక చాలా ఎఫిషియెంట్ ఇంకా చాలా గుడ్ జాబ్ చేస్తుంది ఇన్ మెయింటైనింగ్ ద పీస్ విత్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ మన మైండ్ సెట్ డిఫరెన్స్ చూడవచ్చు. పాకిస్తాన్ మొన్న నైట్ నుంచి కంటిన్యూస్గా సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. వేరాజ్ ఇండియన్ ఆర్మీ ఒక్క సివిలియన్కి కూడా హామ్ కాకుండా ఓన్లీ పిన్ పాయింట్గా ప్రిసైజ్గా చూసి మరి ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ ఇంకా టెర్రరిస్ట్ బేసెస్ మాత్రమే అటాక్ చేస్తుంది. దిస్ షోస్ ద క్లియర్ మైండ్ సెట్ డిఫరెన్స్. పాకిస్తాన్ ఎంత నెగిటివ్ వేలో ఉంది, ఇండియా ఎంత పాజిటివ్ వేలో ఉంది అని చెప్పి. దీనికి రిప్లైగా మన వాళ్ళు 4 sites దగ్గర డ్రోన్స్తో అటాక్ చేశారు. అండ్ వాళ్ళ ఒక ఎయిర్ డిఫెన్స్ రేడార్ని అయితే డిస్ట్రాయ్ చేశారు. అండ్ మీలో చాలామంది అంటుండొచ్చు పాకిస్తాన్ వాళ్ళు అంతంత పెద్ద అటాక్స్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటి అసలు ఎక్కువ అటాక్ చేయట్లేదు, మన దగ్గర అంతంత మిలిటరీ ఉంది ఉంది కానీ మన వాళ్ళు ఎందుకు అటాక్ చేయట్లేదు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. అలా అటాక్ చేయకపోవడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సివిల్ ఎయిర్లైన్స్ని వాడుకుంటున్నారు. మన ఇండియన్ ఆర్మీ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏరియా దగ్గర అసలు ఏ ప్లేన్ తిరగొద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చింది.
కానీ పాకిస్తాన్ వాళ్ళు ఈ ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు. వారు ఆ బార్డర్ ఏరియా దగ్గర చాలా ప్లేన్స్ని తిరగొచ్చు అని చెప్పి వాళ్ళు ఫ్రీ వదిలేశారు. అలా ఫ్రీగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఒకవేళ ఏదైనా అటాక్ లాంచ్ చేసి ఆ మిసైల్ లాంచ్ చేసి ఆ మిసైల్ ఒక్కవేళ బై ఛాన్స్ ఎయిర్ప్లేన్ తగిలిందంటే మనం ఇంటర్నేషనల్ మీడియా ముందు చాలా బ్యాడ్ అవుతాం. పాకిస్తాన్ వాళ్ళు మనం దోషులుగా నిలబెడతాం. సో అందుకని చెప్పి ఇండియన్ ఆర్మీ కొంచెం చూసి నడుస్తుంది. అండ్ వీడియోలో ముందుకెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది గైస్. మీకు గనక నేను చేసే కాంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రాను ఇంకా మీకు ఫ్యూచర్లో చాలా మంచి అప్డేట్స్ అందించడానికి చూస్తుంటాను. అండ్ నా వీడియోస్ని కూడా బెటర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 30 లైక్స్ పెట్టుకుందాం. సో 30 లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అసలు నిన్న మనం చాలా సింపుల్గా చెప్పుకున్నాం, కానీ ఈ న్యూస్ ఛానల్స్ అయితే చాలా అసలు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంటే చాలా న్యూస్ ఛానల్స్, మీకు ఆ న్యూస్ ఛానల్స్ పేరు కూడా చెప్తాను. రిపబ్లిక్ టీవీ, ఎన్డీటీవీ, ఆజ్ తక్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ నేషనల్ మీడియా ఛానల్స్ అన్నవి నిన్న నైట్ 3 to 4 AM అయితే చాలా అసలు ఒక 3 to 4 hours వరకు మొత్తం ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయి. అసలు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ వాళ్ళని చూసి మన తెలుగు మీడియా అండ్ ఆ మీడియాస్ కూడా చాలా పట్టుకొని వీటికి మొత్తం న్యూసెన్స్ క్రియేట్ చేసేది. ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయింది. అది మినిమం రెస్పాన్సిబిలిటీ. బీయింగ్ అ నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్, మీరు మినిమం న్యూస్ వెరిఫై చేసుకోకుండా ప్రజలకు ఆ న్యూస్ అందిస్తున్నారు. అది కూడా 3-4 గంటలు ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి పెట్టారు. సో ఇప్పుడు సీరియస్ విషయాలు వద్దేద్దాం. క్రికెట్ విషయానికి వద్దాం. మొన్న అటాక్ జరిగినప్పుడు ధర్మశాల స్టేడియంలో అటాక్ అవుతుంది అని చెప్పి ఆ అలార్మ్స్ని కానీ వాటిని మోగించింటే ప్రజల మధ్యలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒక స్టాంపీడ్ వస్తుందని చెప్పి అక్కడ సెక్యూరిటీస్ కానీ వాళ్ళకి చాలా మంచి అవగాహన ఉండి వాళ్ళ మ్యాచ్ని 10.1 ఓవర్స్ వరకు ఆపేసి లైట్స్ ఆఫ్ చేశారు. అండ్ లైట్స్ ఆఫ్ చేసి పవర్ కార్డ్ ఉంది, అసలు ఈ మ్యాచ్ అనేది జరగదని చెప్పి వాళ్ళని సేఫ్గా ఎవాక్యువేట్ చేశారు. ఆ ఎవాక్యువేట్ చేసే టైంలో ఆ ప్రజలు కూడా చాలా తెలివిగా అర్థం చేసుకొని వెళ్ళేటప్పుడు భారత్ మాతాకి జయ అంటూ స్లోగన్స్ వేసుకుంటూ వెళ్ళారు. సో ఒకవేళ అక్కడ బాంబ్స్ పడబోతున్నాయి లేదంటే ఎయిర్ స్ట్రైక్ అవ్వబోతుందని తెలిసింటే కంప్లీట్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుండే. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్, ఎందుకంటే అంత సేఫ్గా అంతమందిని బయటికి ఇవాక్యువేట్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు దట్ IPL ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇప్పటికైతే IPL జస్ట్ సస్పెండ్ అయిందంతే ఒక 1 week వరకు. BCCI అయితే ఇదే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ కొన్ని రిపోర్ట్స్కి అకార్డింగ్గానైతే సౌత్ ఆఫ్రికాని ఒక పాసిబుల్ వెన్యూ లాగా చూస్తున్నారు. అంటే సౌత్ ఆఫ్రికాలో మిగతా మ్యాచెస్ అండ్ ప్లే ఆఫ్స్ని కండక్ట్ చేద్దామని చెప్పి. అండ్ ఇంకొక రిపోర్ట్ ఏమొస్తుందంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అనేది మన BCCIకి ఆఫర్ చేసిందంట టు హోస్ట్ దట్ IPL గేమ్స్ ఇన్ ఇంగ్లాండ్. సో ఏం చేస్తుందోనైతే మరీ అంత క్లారిటీ లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1 to 2 weeksలోనైతే IPL రెజ్యూమ్ అవుతుంది. ఒకవేళ ఇండియాలో ఈ సిచ్యువేషన్ కొంచెం తక్కువ అవుతే ఈ IPL అనేది స్టార్ట్ చేస్తారు. కానీ ఒకవేళ ఈ సిచ్యువేషన్ అనేది అలానే సీరియస్గా కంటిన్యూ అయిందంటే సౌత్ ఆఫ్రికాకి కానీ ఇంగ్లాండ్కి కానీ లేదంటే ఇక్కడ న్యూట్రల్ వెన్యూకి షిఫ్ట్ చేస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు గనక ఈ ఇష్యూ మీద వేరే ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఒకవేళ మీకు ఈ వార్ కాకుండా వేరే ఇంకేమైనా వీడియోస్ మీద మీకేమన్నా చూడాలని ఉంటే ఆ వీడియో ఐడియాస్ కూడా కింద కమెంట్స్లో లీవ్ చేయండి. అండ్ 30 likes టార్గెట్ అనేది మర్చిపోకుండా ఫినిష్ చేయండి. So if you enjoyed this video, consider leaving a like and subscribe. We'll see you guys in the next one. Thank you.